భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో తమకు ఏ నష్టం జరగలేదని ఇన్ని రోజులు బుకాయించిన పాకిస్తాన్ ఎట్టకేలకు వాస్తవాన్ని అంగీకరించింది. ఆపరేషన్ సింధూర్ దెబ్బ తమ దేశానికి గట్టిగానే తగిలిందని ఎట్టకేలకు ఒప్పేసుకున్నారు. ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్ పాక్ కు తీవ్రంగా తగిలిందంటూ ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ అంగీకరించారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ వణికిపోయింది. తమ మిలిటరీ దాడులు ఆ దేశ వైమానిక దళాన్ని చావు దెబ్బ కొట్టాయి. శత్రువుల కీలక వైమానిక స్థావరాలను మన క్షిపణులు ధ్వంసం చేశాయి. అయితే ఈ నష్టంపై ఇన్నాళ్లు బుకాయిస్తూ వస్తున్న పాక్ తాజాగా దాన్ని అంగీకరించింది. భారత క్షిపణుల దెబ్బ తమకు తగిలిందని స్వయంగా ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఒప్పుకున్నారు. మే 9-10 మధ్య రాత్రి భారత్ దాడులు ప్రారంభించిన కొన్ని క్షణాల తర్వాత తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ తమకు ఫోన్ చేసి చెప్పారన్నారు. రావల్పిండిలోని నూర్ ఖాన్ సహా ఇతర స్థావరాలపై దాడి జరిగిందని తెలిపారు. ఇక ఆ సమయంలో తమ వైమానిక దళం స్థానిక సాంకేతిక పరిజ్ఞానం చైనీస్ యుద్ధ విమానాలను వినియోగించిందని పాక్ ప్రధాని వెల్లడించారు. 9:10 की दरमियानी रात में तकरीबन 2:30 बजे सिपह सलार जनरल सईद आसिम मुनीर ने मुझे सिक्योर फोन पे मुझे बताया कि वज़ीर-ए-आज़म साहब, हिंदुस्तान ने अपने बैलिस्टिक मिसाइल अभी लॉन्च किए हैं, एक नूर खान एयरपोर्ट में गिरा है और कुछ और दूसरे इलाकों में गिरे हैं. వీటికి ఎట్టకేలకు దాయాది పాకిస్తాన్ నోరు మెదిపింది. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తో తమకు ఏ నష్టం జరగలేదని ఇన్ని రోజులు బుకాయించిన పాకిస్తాన్ ఎట్టకేలకు వాస్తవాన్ని అంగీకరించింది. ఆపరేషన్ సింధూర్ దెబ్బ తమ దేశానికి గట్టిగానే తగిలిందంటూ ఎట్టకేలకు ఒప్పుకున్నారు దాయాది పాకిస్తాన్. ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్ పాక్ కు తీవ్రతరంగా తగిలిందంటూ కూడా ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ అంగీకరించారు. ఆయన మాట్లాడడం జరిగింది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ అట్టుడికిపోయింది. మన మిలిటరీ దాడులు ఆ దేశ వైమానిక దళాన్ని చావు దెబ్బ కొట్టాయి. శత్రువుల కీలక వైమానిక స్థావరాలను మన క్షిపణులు ధ్వంసం చేశాయి. అయితే ఈ నష్టంపై ఇన్నాళ్లు బుకాయిస్తూ వస్తున్నటువంటి పాకిస్తాన్ తాజాగా దాన్ని అంగీకరించింది. భారత క్షిపణుల దెబ్బ తమకు తగిలిందంటూ స్వయంగా ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఒప్పుకున్నారు. మే 9-10 మధ్య రాత్రి భారత్ దాడులు ప్రారంభించిన కొన్ని క్షణాల తర్వాత తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ తనకు ఫోన్ చేసి వివరాలు చెప్పారని షహబాజ్ షరీఫ్ ఒప్పుకున్నారు. ఇక రావల్పిండిలోని నూర్ ఖాన్ సహా ఇతర స్థావరాలపై దాడి జరిగిందంటూ తెలిపారని ఆయన చెప్పారు. ఇక ఆ సమయంలో తమ వైమానిక దళం స్థానిక సాంకేతిక పరిజ్ఞానం చైనీస్ యుద్ధ విమానాలను వినియోగించిందంటూ పాక్ ప్రధాని వెల్లడించారు.